అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి ఆనం అన్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని సర్వసభ్య సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్షించారు. మండల స్థాయి అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి అన్నారు. ఆత్మకూరు మండలానికి 3 లక్షల ఉపాధి హామీ అని దినాలు మంజూరయ్యాయని పని దినాలు మంజూరయ్యాయని అధికారులు గ్రామాల్లో ఉపాధి హామీ పనులను ఎక్కువ చేపట్టాలని ఆదేశించారు. దాదాపు 8 శాఖల్ని సమీక్షించాం. వాటిల్లో జరుగుతున్నటువంటి పొరపాట్లన్నీ కూడా సరిచేసుకొని భవిష్యత్తులో దీన్ని మెరుగైనటువంటి పద్ధతుల్లో తీసుకురావాలని చెప్పి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు ఏమైనా ఉన్నా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వాటన్నిటిని సరిచేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు వాళ్ళు ముఖ్యంగా రేపు రాబోయేది వ్యవసాయ కాలం, వ్యవసాయానికి రైతులకి ఏం కావాలనే దాని మీద వ్యవసాయ అధికారులకు కూడా సూచనలు ఇచ్చాం. ఇరిగేషన్ అధికారులకు కూడా కాలువలు ఎలా ఉండాలి ఏంటనేది కూడా చెప్పడం జరిగింది. విద్యుత్ శక్తి శాఖ దానిలో, అలాగే ఉపాధి హామీ పనుల్లో బాగా వెనకబడి ఉంది ఈ మండలం. ఉపాధి హామీ పనులు కూడా ఎక్కువ చేయాలి అనేటువంటి దానిలో సర్పంచులు, ఎంపీటీసీలు కూడా సహకరించాలని చెప్పుకోరు. ఎంత ఎక్కువ ఉపాధి హామీ పనులు జరుగుతాయో అంత మెటీరియల్ కాంపోనెంట్లో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల